చంద్రబాబు నాయుడు గారు క్షమించండి. చంద్రబాబు నాయుడు గారు నన్ను నా పరిస్థితి సంవత్సరాలు నా పార్టీ ఆఫీస్ కొట్టేసి నా ఇల్లు కొట్టేసి నన్ను జీవోత్సవాన్ని ప్రాణం వండి శవాన్ని చేసాడు ఈ దుర్మార్గుడు రఘురామకృష్ణరాజు సార్. నన్ను క్షమించండి సార్. నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆమర్ నిరాదీక్షలో కూర్చుంటున్నాను సార్. నన్ను క్షమించండి సార్. నేను పార్టీకి ఏ తప్పు చేయను సార్. నేను పార్టీ క్రమశిక్షణ తప్పను సార్. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలోనే ఇటువంటి ఘట్టం వస్తుందని మీరు ముఖ్యమంత్రిగా ఉండగా నాకు ఈ పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి. నా ఆత్మాభిమానాన్ని చంపుకుని నేను ప్రాణం ఉన్న జీవోత్సవాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించి నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీకి కాదు, నాకు ఇక్కడ ఉండి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో ఆదరించిన ఈ ఉండి నియోజకవర్గం ప్రజలందరినీ కూడా ఎప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బందులు పెట్టలేదు. ఈ దుర్మార్గుడు 19 సంవత్సరాల నుంచి 19 నెలల నుంచి పెట్టేటి హింసలు భరించలేక పార్టీని కాపాడుకోవడం కోసం నేను ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, పేదలు ఇల్లు కొట్టేస్తున్నాడు సార్. ప్రార్థనా మందిరాలను పడగొట్టేస్తున్నాడు సార్. సైకోలేక ఎవరించేతను ఇక తట్టుకోలేక అందరికీ చెప్పాను సార్. ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా అందరికీ ఇలా జరుగుతున్నది, హైకమాండ్ తీసుకెళ్ళమన్నాను సార్. అందరికీ తెలుసు సార్. జిల్లా ప్రెసిడెంట్ గారికి కూడా తెలుసు సార్ ఆయన చేసి పనులు. నేను ఇన్ని అరాచకాలు చేసిన ఆయనకి జడిసిపోయి ఎవరో మాట్లాడలేక మీ దగ్గర చెప్తే ఏం చేస్తాడన్న భయంతో అందరూ ఉంటే నేను మీకు అత్యంత సన్నిహితుడిగా 40 సంవత్సరాలు మీతోటి నాకున్న అనుబంధాన్ని, తెలుగుదేశం పార్టీని ఇతను భూస్థాపితం చేసేస్తున్నాడు అన్న ఉద్దేశంతో నేను గలవిప్పాను సార్. నన్ను గలవిప్పినందుకు ఈ పరిస్థితి ఇవాళ తీసుకొచ్చాడు సార్ ఈ దుర్మార్గుడు. నన్ను క్షమించి నేను చేసేటువంటి ఈ పవిత్రమైన ఆమరణ నిరాహార దీక్షకే మీరు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు.